తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఒకప్పుడు అద్భుతమైన క్రికెట్ ప్రస్థానం. చిన్న దేశమే అయినా క్రికెట్పై చెరగని ముద్ర వేసింది. స్టార్ ఆటగాళ్లతో కలకల్లాడిపోయేది. మిగిలిన జట్ల పరిస్థితి ఎలా ఉన్నా ఆ జట్టు మాత్రం క్రికెట్లో నిలకడగా రాణిస్తూ ముందుకు వెళ్లేది. ఫార్మాట్ ఏదైనా పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉండేది. ఐసీసీ టోర్నీ వస్తే మినిమం నాకౌట్ గ్యారంటీ చేసుకోవాల్సిందే. 2 దశాబ్దాల పాటు పెద్ద జట్లలో ఒకటిగా నిలిచిన అద్భుతమైన చరిత్ర. ఇంత ఘనమైన క్రికెట్ చరిత్ర కలిగి ఉన్న జట్టు మరేదో కాదు, శ్రీలంక. జయసూర్య, అరవింద డిసిల్వా, అర్జున్ రణతుంగ, చమిందవాస్, లసిత్ మలసింగ, ముత్తయ్య మురళీధరన్, సంగాకర, జయవర్ధనే, దిల్షాన్ లాంటి దిగ్గజాలు లంక క్రికెట్ ను టాప్ లో నిలబెట్టారు. స్టార్ క్రికెటర్లు ఒక్కసారిగా రిటైర్మెంట్ ప్రకటించడంతో లంక క్రికెట్ ఒక్కసారిగా కష్టాల్లో పడింది. 2014లో ఐసీసీ T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత దశాబ్ద కాలం పాటు శ్రీలంక పతనం కొనసాగింది. ఇంకేముంది, లంకేయులు పనైపోయింది, ఇక కోలుకోవడం కష్టమే అని క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు ఎక్స్పర్ట్స్ కూడా భావించారు. అయితే 2 ఏళ్లుగా లంక జట్టులో అద్భుతమైన మార్పు. పటిష్టమైన జట్లను మట్టి కరిపిస్తుంది. నిశంక, కుశాల్ మెండిస్, కామిందు మెండిస్, రతనాయకే, సెనెకా లాంటి హాట్ హిట్టర్స్ ఉన్నారు. హసరంగా, తీక్షణ, వెల్లలాగే హేమంత్ రూపంలో నికార్సైన స్పిన్నర్లు లంక జట్లు సొంతం. ఆస్ట్రేలియాను చిత్తు చేసి 2026 వరల్డ్ కప్ లో ఒక్కసారిగా హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా శ్రీలంక క్రికెటర్ పేరు వినిపిస్తుంది. లంక జట్టు ఇప్పుడు కొత్త ఊపిరి పోసుకొని పాత రోజులను గుర్తు చేస్తుంది. 2024 సెప్టెంబర్ వరకు దశాబ్ద కాలం పాటు పసికూనలా మారిపోయిన లంకేయులు మళ్ళీ సింహనాదం ఎలా చేయగలిగారు? సంగాకర, జయవర్ధనే, దిల్షాన్ లాంటి లెజెండ్స్ పోయినా, చుట్టూ ఆర్థిక కష్టాలు ఉన్నా అతి చిన్న దేశమైన లంక జట్టు మళ్ళీ ఇంత త్వరగా ఎలా బౌన్స్ బ్యాక్ అయింది? ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన వెస్టిండీస్ జట్టు 10 ఏళ్లుగా పసికూన జట్టుగా మారిపోయింది. స్టార్ ఆటగాళ్లు ఉన్నా ఆ జట్టు ఇప్పటికీ కంబ్యాక్ ఇవ్వలేకపోతుంది. పాకిస్తాన్ జట్టు అయితే పతనానికి చేరుకుంది. మరి లంకకి ఎలా సాధ్యమైంది? ఈ మార్పు అంతా తెచ్చింది ఒక్కడే, అతడే శ్రీలంక లెజెండరీ ప్లేయర్ సనత్ జయసూర్య. ఒకప్పుడు ఈ పేరు వింటే ప్రపంచ క్రికెట్ దేశాలకు వణుకు. అలాంటి వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు. కిందకు పడిపోయి కోలుకోలేని స్థితిలో ఉన్న జట్టును నిలబెట్టాడు. ఈసారి కోచ్గా నీరు కారిపోయి పాతాళానికి పడిపోతున్న లంక జట్టును తన సంకల్పంతో తిరగబడేలా చేశాడు. సింహలీయుల టీం నిండా సింహాలను నింపాడు. ఇన్నేళ్ల వయసులో జయసూర్యకి ఎందుకింత కష్టం? డబ్బు కోసమా? పేరు కోసమా? ఖ్యాతి కోసమా? ఇవేమీ కాదు. అతను తన దేశం కోసం మళ్ళీ తిరిగొచ్చాడు. అలాంటి దేశభక్తుడి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. లంక క్రికెట్లో దిగ్గజాల లిస్టులో జయసూర్య ముందు వరుసలో ఉంటాడు. ప్లేయర్గా అత్యద్భుతమైన కెరీర్ ఈ దిగ్గజ క్రికెటర్ సొంతం. ఒక క్రికెటర్గా వన్డేల్లో 10,000కు పైగా పరుగులు చేస్తేనే గొప్పగా భావిస్తాం. కానీ జయసూర్య బౌలింగ్లో కూడా రాణించి 300 పైగా వికెట్లను తన ఖాతాలో వేసుకుని వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్గా నిలిచాడు. ప్లేయర్గా ఉన్న రోజుల్లో ఒక వెలుగు వెలిగిన జయసూర్య శ్రీలంక క్రికెట్కు దాదాపు 2 దశాబ్దాలకు పైగా తన సేవలను అందించాడు. జయసూర్య క్రికెట్లో కొనసాగుతున్నంత కాలం శ్రీలంక క్రికెట్ అత్యున్నత స్థితిలో ఉండేది. ప్లేయర్గా ఈ దిగ్గజం నెలకొల్పిన రికార్డ్స్, గెలిపించిన మ్యాచ్లు ఎన్నో ఉన్నాయి. జట్టు మొత్తం విఫలమైన సింగిల్ హ్యాండ్తో విజయాలను అందించిన మ్యాచ్లు లెక్కలేనన్ని. 22 సంవత్సరాల పాటు లంక క్రికెట్ జట్టు తరపున ఆడి జట్టును ఎక్కడా పడిపోకుండా నిలబెట్టాడు. 1989లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ లంక మాజీ ఓపెనర్ 1996 వన్డే వరల్డ్ కప్ లో తన విశ్వరూపాన్ని చూపించాడు. ఈ టోర్నీలో విధ్వంసకర బ్యాటింగ్ తో శ్రీలంక వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు, టోర్నీలో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా నిలిచాడు. 6 మ్యాచ్ల్లో 131 స్ట్రైక్ రేట్ తో 221 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు పడగొట్టాడు. ఒక ప్లేయర్ 131 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేయడం అప్పట్లో జయసూర్యకు మాత్రమే సాధ్యమైంది. క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లాండ్ పై కేవలం 42 బంతుల్లోనే 84 పరుగులు చేసి తన మెరుపు ఇన్నింగ్స్ తో క్రికెట్ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేశాడు. తన స్ట్రోక్ మేకింగ్ తో ఫ్యాన్స్ ను పిచ్చెక్కించేవాడు. ముఖ్యంగా జయసూర్య లెగ్ సైడ్ దిశగా ఫ్లిక్ చేస్తూ కొట్టే సిక్సర్ ఇప్పటికీ క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది ఆల్ టైమ్ హైలైట్ షాట్. చూడ ముచ్చటగా ఉంటుంది. బ్యాటింగ్ లోనే కాదు, తన స్పిన్ బౌలింగ్ లోనూ సత్తా చాటాడు. చాలా మ్యాచ్ల్లో ఏకంగా 10 ఓవర్ల కోటా కూడా వేసి లంక జట్టుకు పరిపూర్ణమైన ఆల్రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు. జయసూర్య ఉన్న సమయంలో 1996లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన శ్రీలంక 2003లో సెమీస్, 2007లో ఫైనల్స్ కు చేరుకుంది.
2011లో జయసూర్య క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత లంక క్రికెట్ క్రమంగా దిగజారుతూ వచ్చింది. 2014లో శ్రీలంక చివరిసారిగా ఐసీసీ టోర్నీ గెలుచుకుంది. అయితే ఆ తర్వాత లంక ఐసీసీ టోర్నీలో కనీసం నాకౌట్కు కూడా చేరుకోవడంలో విఫలమైంది. చిన్న జట్లపై ఓడిపోతూ క్రికెట్లో తమ ఉనికిని కోల్పోయింది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లపై గెలవలేక చతికిలపడింది. ఒకవైపు శ్రీలంక దేశం ఆర్థికంగా కష్టాల్లో ఉంటే మరోవైపు క్రికెట్ జట్టు కూడా అంతకంటే ఎక్కువగా పడిపోయింది. ఈ సమయంలో లంక జట్టును పట్టించుకోవడం అందరూ మానేశారు. శ్రీలంక క్రికెట్ కూడా వెస్టిండీస్, పాకిస్తాన్ జట్లలా పతనమైందని భావించారు. ఇలాంటి సమయంలోనే లంక జట్టుకు ఆదుకోవడానికి జయసూర్య మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ప్లేయర్గా శ్రీలంక జట్టును టాప్లో నిలబెట్టిన ఈ లెజెండరీ ఓపెనర్ ఇప్పుడు ప్రధాన కోచ్గా లంక జట్టుకు ఊపిరి పోశాడు. శ్రీలంక జట్టు అవసరం తనకు లేకపోయినా తన అవసరం జట్టుకు ఉందని గుర్తించాడు. 2024లో శ్రీలంక కోచ్గా జట్టులో చేరాడు. జయసూర్య అడుగు పెట్టడంతో లంక జట్టు క్రమంగా కోలుకుంటూ వచ్చింది. ప్లేయర్గానే అనుకుంటే కోచ్గా అంతకంటే జట్టుకు ఎక్కువగా ఉపయోగపడుతున్నాడు. జట్టు విజయం సాధించడం కోసం జయసూర్య పడే తపన, జట్టుని ఎలాగైనా గెలిపించాలనే డెడికేషన్ అతడిని మరో మెట్టు ఎక్కించాయి. కోచ్గా అడుగుపెట్టిన వెంటనే ఇండియాతో జరిగిన వన్డే సిరీస్లో లంక విజయం సాధించింది. 2-0 తేడాతో గెలిచి 21 తర్వాత ఇండియాపై సిరీస్ గెలిచి తమ చెత్త రికార్డుకు బ్రేకులు వేసుకుంది. ఈ ఒక్క సిరీస్ విజయం మాత్రమే కాదు, జయసూర్య కోచ్గా వచ్చాక ఇండియా, న్యూజిలాండ్, వెస్టిండీస్లపై టెస్ట్ సిరీస్ విజయాలు అందుకుంది. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న T20 వరల్డ్ కప్లో సూపర్ 8కు అర్హత సాధించింది. వరల్డ్ కప్లో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లో లంక జట్టు విజయం సాధించింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో లంక జట్టు సాధించిన విజయం ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్కు ఫుల్ కిక్కిచ్చింది. లీగ్ మ్యాచ్ అయినప్పటికీ ఆస్ట్రేలియా జట్టును అలవోకగా ఓడించి రాయల్గా సూపర్ 8లోకి అడుగుపెట్టింది. కోచ్గా జయసూర్య వెనకుండి నడిపించడంతోనే శ్రీలంక ఈ విజయాలు సాధించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందరి కోచ్లాగా డ్రెస్సింగ్ రూమ్లో కూర్చోకుండా డగౌట్లో కూర్చొని ఒక చిన్న పిల్లాడిలా జట్టు విజయాన్ని ఎంజాయ్ చేస్తాడు. తమ బౌలర్ వికెట్ తీసినా, తమ బ్యాటర్ బౌండరీ బాదినా జయసూర్యకు ఎక్కడ లేని సంతోషంగా కలుగుతుంది. ఒకవేళ జయసూర్య గాని అడ్డంగా నిలబడిపోకుండా ఉంటే శ్రీలంక జట్టు ఎప్పుడో గాడి తప్పిపోయేది. దేశం కోసం అన్ని వదిలేసిన లంక క్రికెట్ భవిష్యత్ కోసం తప్పించాడు. నిస్సంక, పతిరానా, కామిందు, మెండిస్ లాంటి కొత్త కుర్రాలను తయారు చేసి వారిలో స్ఫూర్తి రగిలిస్తున్నాడు. ఇలాంటి ఒక అండలేక పాకిస్తాన్, వెస్టిండీస్ జట్లు నాశనమయ్యాయి. కానీ జయసూర్య లంక క్రికెట్ కోసం ఆ బాధ్యత తీసుకుని ముందుకు నడిపిస్తూ స్ఫూర్తిగా నిలిచాడు.